హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సో, ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6-11 AM అనమాట. సో, పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యారు. సో, ఇక్కడైతే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌లో దోస అయితే వేస్తున్నాను. సో, పిండి యాక్చువల్‌గా నిన్ననే పట్టాననమాట. సో, చట్నీ గూడా నిన్న నైటే ప్రిపేర్ చేసి పెట్టాను. సో, మార్నింగ్ కల్లా మనకి ఈజీ అవుతుందని చెప్పేసి జస్ట్ వేంపి పెట్టాను. అండ్ ఇప్పుడు మిక్సీ పట్టాలి. సో, దోస పిండి ఏంటంటే మనము పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా మనము పిండి గనుక గ్రైండ్ చేసుకుంటే మనకి ఒక 2-3 డేస్ వరకి స్మెల్ రాకుండా, పులవకుండా ఉంటదనమాట. సో, ఎక్కువ వాటర్ ఏసేసి లూజ్‌గా పట్టామనుకోండి పైనంతా వాటర్‌లాగా వస్తది. అండ్ పులిసినట్టు ఒకలాంటి స్మెల్ అనేది వస్తది. సో, అందుకని చెప్పేసి కొంచెం థిక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. సో, ఇక్కడైతే మార్నింగే నేను లేచి పాల ప్యాకెట్ తీసుకురావడానికెళ్ళాను. అండ్ ఎవ్రీడే అయితే మా ఆయనే వెళ్ళి తీసుకొస్తారు. సో, ఇంకేంటంటే ఎందుకో నాకు ఇవాళ వెళ్ళాలనిపించి నేనే వెళ్ళి తీసుకొనొచ్చిన. ఎందుకంటే వాకింగ్ లాగా గూడా ఉంటది గదా అని జెప్పి. ఇంకా మా హస్బెండ్ గూడా 6:00కే లేస్తారు. లేచి ఇంక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారనమాట. సో, అరౌండ్ 6-7:30 వరకు చేస్తారు. సో, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తారా అంటే, యెస్, ఎవ్రీడే చేస్తాడనమాట. సో, ఎప్పుడన్నా లేట్ నైట్స్ గానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఎటన్నా ఎళ్ళినా గూడా ఇంగ ఆ రోజు స్కిప్ అయిపోతది. ఎక్సర్సైజ్ మాత్రం చేయడు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! సో, కొంచెం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువుంటది. ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం బెటర్ గదా అని చెప్పేసి ఇంగ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ డంబుల్స్ కూడా యూజ్ చేస్తారనమాట. సో, నన్ను కూడా ఎక్సర్సైజ్ చేయమంటారు కానీ మనకసలే బద్ధకం అనమాట ఇట్లాంటివి చేయడం. సో, మార్నింగ్ 6కి లేవడమే ఇంగ లేవగానే మన పనులు మనకుంటాయి గదండీ! ఇంక మరీ ఎక్సర్సైజ్ చేసేంత అయితే లేదు. మేబీ ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ ట్రై చేస్తా. ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము. ఇప్పుడు అనుకుంటున్నా వాకింగ్‌కెళ్దామని. బట్ కుదరట్లేదు. సో, ట్రై చేయాలి. ఎక్సర్సైజ్ అయినా, వాకింగ్ అయినా ఏదో ఒకటి చేయాలి. బేసిక్‌గా ఏంటంటే, మాకు దగ్గరలో ఎలాంటి పార్క్ గానీ ఏం లేవనమాట వాకింగ్ చేయడానికి. సో, అన్నీ గల్లీలే. సో, అందుకని చెప్పేసి ఇంక నేను ఎక్కడికి వెళ్ళననమాట. ఇంట్లోనే. వాకింగ్ జేయాలి. వాకింగ్ చేస్తేనే బెటర్. సో, నేను గూడా ఎక్కువ కూర్చొనే వర్క్ చేస్తా కాబట్టి నాకు గూడా కొంచెం నెక్ పెయిన్ అనేది ఈ మధ్యే స్టార్ట్ అయింది. సో, ఎవ్రీ నైట్ నేను పడుకునేటప్పుడు జెండుబామ్ పెట్టుకొని పండుకోవాల్సొస్తుంది. లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్ స్ప్రే అయినా యూజ్ చేస్తున్నా. సో, అవేమి యూజ్ చేయకుండా ఉండాలని చూస్తున్నా. మరేమవుతదో చూడాలి. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. ఎవ్రీడే అంటే కొంచెం ఆల్టర్‌నేట్ డేస్‌గా పెడతాను డ్రై ఫ్రూట్స్ అయితే. ఇంకా మా చిన్న పాప అయితే బిస్కెట్స్ అవి తినదనమాట. సో, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం తింటది. ఇంగా మా చిన్న పాప కంటే ఆపోజిట్ మా పెద్ద పాప. ఆమె బిస్కెట్స్ తప్ప ఇంక డ్రై ఫ్రూట్స్ అంటేనే ఏడుపొస్తది ఆమెకి. అంటే తింటది బెదిరిస్తే. సో, అదనమాట. సో, ఇవాళైతే నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అది ఏంటి అని చెప్పేసి నేను వీడియో ఎండ్‌లో చూపిస్తాననమాట. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత నేను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని, ఒక టీ తాగేసి రిలాక్స్ అయ్యాను ఒక 1 అవర్. దాని తర్వాత నా వర్క్ ఉంటే నేను పర్సనల్ వర్క్ ఉండే నాకు. కొంచెం అది క్లియర్ చేసేసుకున్నాను. అది చేశాక ఇంక నేను వంట పని స్టార్ట్ చేశాను. అరౌండ్ 10:30కి స్టార్ట్ చేశా కుకింగ్. 11:15 వరకి టైం అయింది. సో, రైస్ పెట్టేసి, కర్రీ ప్రిపేర్ చేసి, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టే వరకి అరౌండ్ 5-12 అయింది. ఇంకా 12 కాగానే మా హస్బెండ్ ఎళ్ళి ఇంగా
బాక్స్ ఇచ్చేసి వచ్చిండ్రు. సో ఇక్కడ ఏంటంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఇట్లా చేసుకుంటే. అండ్ చిక్కుడుకాయ రొయ్యలు కూడా చేస్తారు. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. బట్ రొయ్యలు లేవని చెప్పేసి ఇంకా నేను నార్మల్ చిక్కుడుకాయ టమాటా చేస్తున్నా. ఒక పావు కేజీ అంతే. మొన్న సండే రోజు వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదా. సో నార్మల్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా బాక్స్లోకి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన అనమాట. జస్ట్ పావు కేజీ చిక్కుడుకాయలో మనం ఒక 2-3 టొమాటో కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనము చిక్కుడుకాయ ఏంటంటే కొందరు బాయిల్ చేస్తారు, ఫస్టే బాయిల్ చేసిన తర్వాత పోపేస్తారనమాట. అట్లా ఏం అవసరం లేదండి. డైరెక్ట్ మనము ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసినాక చిక్కుడుకాయలు వేయొచ్చు. సిమ్లో పెట్టి ఉడికిస్తే చాలా బాగా ఉడుకుతాయండి. అండ్ మనము మూత పెట్టేటప్పుడు ఒక ప్లేట్లో వాటర్ వేసి పెట్టాలన్నమాట పైన. సో దానివల్ల కొంచెం మెత్తగా అవుతాయి చిక్కుడుకాయ అనేది. సో ఉప్పు కారం అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడమే. సో మన క్వాంటిటీని బట్టి మనకి ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా, కొంచెం మీడియం థిక్నెస్ కావాలంటే మీడియంగా. సో నేనైతే ఒక హాఫ్ టీ గ్లాస్తోనైతే పోసాను అనమాట వాటర్. మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ఇన్ కేస్ బాగా వచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ట్రై చేస్తారో కూడా కొంచెం నాకు కామెంట్ చేయండి. సో ఇలా ఏంటంటే ప్లేట్లో వాటర్ వేసి పెట్టామనుకోండి మనకి ఈజీగా కుక్ అవుతుంది. ఒక 10-15 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకా కర్రీ పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా కుక్ చేశాను అనమాట. ఇంకా అదైతే వ్లాగ్ తీయలేదు, వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అన్నాను కదా, అది ఇదే అండి. అది అవెన్ తీసుకున్నాను. అరౌండ్ 1800 చేంజ్ అలా పట్టింది. అండ్ దెన్ ఇది పీజియన్ అనుకుంటా, పీజియనే. సో మేము మండేనా లేదు సండే తీసుకున్నాము. సో మాకు వెనస్డే వరకు డెలివరీ అయింది. సో ప్రోడక్ట్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ చూడాలి ఇంకా ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో చాలా చిన్నదనమాట, ఇది 14 లీటర్స్ కెపాసిటీ. జస్ట్ మనం పిజ్జా నార్మల్ చిన్న కేక్స్ చేసుకోవడానికి అయితే ఇది బెటర్. ఏదైనా కర్రీ వేడి చేయడం కానీ ఇది యూజ్ చేయడం, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఒక మనకి బుక్ ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ట్రే. అండ్ గ్రిల్ కావాలనుకుంటే కూడా ఇది గ్రిల్ ప్యాన్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye. See you in the next video.